హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో చేపల పులుసు చేస్తున్నానండి. బొమ్మ చేపల సూపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కేజీ వరకు తీసేసుకుంటున్నానండి. కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్లో జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర ఆయిల్లో వేగిన తర్వాత ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 పెద్ద సైజు వరకు తీసేసుకున్నాను ఆనియన్స్ వేసేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 తీసేసుకున్నాను. పచ్చిమిర్చి పీసెస్ని కూడా యాడ్ చేసేసి ఇలా కలిపేసేయండి. ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి నేను అల్లంలో వాటర్ యాడ్ చేసి తీసుకున్నానండి. అల్లంలో వాటర్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల సూప్ అనేది గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది. సో అందుకనేసి నేను అల్లంలో వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు అల్లం తీసేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసేసుకోండి. అల్లాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి నేను 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసేసిన తర్వాత కలిపేసేసుకోండి. పసుపు కూడా వేగిన తర్వాత అందులోకి నేను ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా తీసేసుకున్నానండి. కరివేపాకుని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఒక 2 నార్మల్ సైజ్ వరకు ఆనియన్స్ని కాల్చి తీసుకున్నానండి. ఆనియన్ కాల్చి తీసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. అల్లం వేసాం కాబట్టి ఆటోమేటిక్గా అడుగు మాడిపోతుంది. సో ఎప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా మనం వేయించిన ఆనియన్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను కారం అనేది క్వాంటిటీ ఎక్కువ తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం చింతపులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కారంని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక టమాటా తీసుకున్నానండి. నార్మల్ సైజ్ వరకు టమాటా తీసేసుకొని ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత టమాటాని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అది మొత్తం టమాటా, ఆనియన్, అల్లం, కారం అదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ కనిపిస్తుందండి. ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫిష్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఫిషెస్ని మంచిగా సాల్ట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత వాటర్ మొత్తం పోయేదాకా ఉండనివ్వండి. అలా ఆ పీసెస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి. కొంచెం వెల్లడిపట్టి గిన్నెనే తీసేసుకోండి. ఈ ఫిష్ కోసం కలపనీకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా మసాలా మొత్తం మీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి. ఆ మసాలా మొత్తం మీ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి. మూత పెట్టేసేయండి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి ఇలా కొంచెం ఆయిల్లో మగ్గుతుందండి. 1 మినిట్కే ఓపెన్ చేసి చూడండి. పీసు విరగకుండా కొంచెం నెమ్మదిగా కలిపేసుకోండి. పీస్ మాత్రం విరగకుండా చూసుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. నెమ్మదిగా ఆ పీసెస్ని కదిలించండి. ఇలా మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ వరకు మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేసేయండి.
1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి అలా ఈ పీస్ అనేది ఆయిల్లో అలా మంచిగా కుక్ అవుతూ కనిపిస్తుందండి. సో అలా కుక్ అయిన దాన్ని నెమ్మదిగా గరిటెతోటి నెమ్మదిగా కదిలించండి. పీస్ విరిగిపోతుంది. సో అందుకని కేర్ఫుల్గా కొంచెం నెమ్మదిగా కదిలించండి. పీస్ విరగకుండా చూసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 1/2 కప్పు వరకు చింతపండు తీసేసుకున్నాను. చింతపండు రసాన్ని ఫస్ట్ ఒకసారి ఇలా పోసేసిన తర్వాత అడుగు మాడకుండా చూసుకోమన్నాను కదా అండి. ఇప్పుడు కొంచెం గరిటెతోటి మెల్లిగా కలిపేసుకోండి. ఇలా నెమ్మదిగా పీస్ని కదిలించండి. ఒకసారి కదిలించేసిన తర్వాత మనకు క్వాంటిటీ చింతపులుసు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇలా తీసేసుకున్న వాటిని ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మంచిగా మరగనివ్వండి. మూత మాత్రం పెట్టకండి. పైన మూత క్లోజ్ చేసే వరకు పీస్ అనేది ఒక పీస్లో 2 పీసెస్ అలా డివైడ్ అయిపోతుంది. పీస్ అనేది విరిగిపోతుంది. సో అందుకనేసి పైన మూత పెట్టకండి. ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసేసుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఇలా పీస్ అనేది చింతపులుసులో మంచిగా మరుగుతుందండి. చూడండి ఒకసారి. ఇలా మరుగుతున్న దాంట్లోకి నేను ధనియా పౌడర్ యాడ్ చేశానండి. పచ్చి ధనియా పౌడర్ మసాలా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత అందులోకి నేను ఒక స్పూన్ వరకు మెంతి పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసి చూడండి, సూప్ క్వాంటిటీ అనేది కొంచెం థిక్నెస్లో ఉంటుంది. ఇంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.